శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలు, పండ్ల రసాలు, విభూతితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు. చెంబుడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవుడు పొంగిపోతాడు. క్షీరసాగర మదనం నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సును చల్లపరిచేందుకు గంగను, చంద్రుడిని తలపై ధరించాడు. శివుడికి మండుతున్న మూడో కన్ను ఉంటుంది. నిరంతరం అభిషేకం చేయటం వల్ల ఈ కన్ను చల్లపడుతుందని అంటారు. అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. శివాభిషేక సమయంలో రుద్ర పురుష సూక్తం, చమకం, మహామృత్యుంజయ మంత్రం మొదలైనవి నిర్దిష్ట లయ క్రమంలో జరిపిస్తారు. అభిషేకం వల్ల నయం కాని రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది. సోమవారం నాడు శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం. పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించటం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు. ఇదంతా ఒకెత్తైతే అసలు అభిషేకమే నిషిద్ధమైన ఆలయం ఈ దేశంలోనే ఒకటి ఉంది. దాని కథ వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్లోని శివాలయం కేదార్నాథ్ శివాలయం. ఇంత గొప్ప ఆలయాన్ని మన వాళ్ళు ఇలా బిస్కెట్లతో నిర్మించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివభక్తులు తమదైన శైలిలో పరమేశ్వరుడికి రకరకాలుగా పూజలు చేస్తారు. చిత్ర విచిత్ర అలంకారాలు చేశారు. ఇదంతా ఒకెత్తైతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి ఇసుకపై 51,000 బిస్కెట్లతో శివభక్తులు కేదారనాథ్ శివాలయాన్ని శివుని రూపంలో నిర్మించారు. దీని ఆర్కిటెక్చర్ దేశాన్ని ఉర్రూతలూపింది. అసలు ఈ ఐడియానే అదరకొట్టింది. బిస్కెట్ల ఆలయం కావడంతో ఈ ఆలయంలో జలాభిషేకం చేయడం నిషిద్ధం. మొత్తానికి మహాదేవుని ఈ బిస్కెట్ ధామ్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చారు. మహాశివరాత్రి నాడు సంగం ఒడ్డున ఉన్న మాఘమేళాలోని ఈ విశిష్టమైన మహాదేవ ఆలయం శివభక్తులకు ఆకర్షణీయంగా అలరించింది. ఈ శివాలయం 51,000 బిస్కెట్లతో తయారు చేయబడింది. అందుచేత శివునికి జలాభిషేకం చేస్తే గుడి మొత్తం అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి ఇందులో శివుని జలాభిషేకం నిషిద్ధం చేశారు. ఈ మొత్తం ఆలయాన్ని నిర్మించడానికి 4 రోజులు పట్టింది.